వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 10వ భాగం. గోహత్య చేసినందుకు ఆనంద భైరవ యోగి 10 విధాల దుఃఖిస్తున్నాడు. ఆనంద భైరవ యోగికి సహాయంగా వచ్చిన వారు, మీరు కావాలని చేసిన తప్పు కాదు, అనుకోకుండా పులికి తగలబోయి గోవుకు తగిలింది, మీరు బాధపడవద్దు రాజా, ఎంత బ్రతిమలాడినా తను చేసిన తప్పేమిటో తనకు తెలుసు కాబట్టి ఆనంద భైరవ యోగి అంతలా చింతిస్తున్నాడు. అప్పుడు తీర్థయాత్రలకు అటుగా వచ్చిన మహావిష్ణు అవతారమైన శ్రీ వీరంబొట్లయ్య శివుని అవతారమైన ఆనంద భైరవ యోగిని, ఏమైంది నాయన, ఎందుకు చింతిస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆనంద భైరవ యోగి జరిగినదంతా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. దానికి వీరంబొట్లయ్య, నాకు గోహత్య తెలిసి చేసినా తెలియక చేసిన మహాపాపం, దాని నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లైనా తప్పించుకోలేరు. నువ్వు చేసిన పాపానికి రాబోయే జన్మలో మహమ్మదీయునిగా పుడతావు. అప్పుడు నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రసిద్ధి చెందుతాను. నా శిష్యునివై నువ్వు బ్రహ్మజ్ఞానం పొంది ఆ పాపం నుంచి విముక్తి పొందుతావు. అంతవరకు నువ్వు చింతించకు నాయనా అని ఓదార్చుతాడు. దానికి ఆనంద భైరవ యోగి, మరి స్వామి, ఈ జన్మలో నేనేమి చెయ్యాలి అని అడుగుతాడు. దానికి, నువ్వు కాశీరాజుగా జన్మించావు, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు. నీ కర్తవ్యం అనంతరం పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరిగి నీ పాపంని తగ్గించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మహమ్మదీయునిగా సిద్ధయ్యగా జన్మించడం కోసం శివుడు ఆనంద భైరవ యోగిగా జన్మించి గోహత్య చేసి పాతకాన్ని మూట కట్టుకుంటాడు. తర్వాత ఏం జరిగిందంటే నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.